డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్ అయింది. రాష్ట్ర నలుమూలల నుంచి తమ సమస్యలను పరిష్కరించాలంటూ పంపుతున్న మెసేజ్లు పోటెత్తడంతో మెటా కంపెనీ మంత్రి నారా లోకేష్ వాట్సాప్ ను బ్లాక్ చేసింది. ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా పనిచేస్తున్న మంత్రి నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్ కావడం తరచూ ఇదే సమస్య ఉత్పన్నమవుతుండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేశారు. ఇక ప్రజలు తమ సమస్యలను మెయిల్ ఐడి ద్వారా తన పర్సనల్ మెయిల్ ఐడికి పంపించాలని కోరారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నారా లోకేష్ ప్రతిరోజు ఉండవల్లిలోని నివాసంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో తన వాట్సాప్ కి వచ్చిన మెసేజ్ కి రియాక్ట్ అయి 25 మంది దివ్యాంగ విద్యార్థుల సమస్యలను పరిష్కరించారు. మంత్రి నారా లోకేష్ దృష్టికి సమస్యను తీసుకెళ్తే చాలు పరిష్కారం అయిపోతుందని ప్రజలు నమ్ముతున్నారు. వేలాది మంది తమ సమస్యలను ఒకేసారి మంత్రి నారా లోకేష్ కి వాట్సాప్ చేయడం వల్ల టెక్నికల్ సమస్యతో మెటా బ్లాక్ చేసిందని మంత్రి కార్యాలయం వెల్లడించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. సుమిత్ర, మంత్రి నారా లోకేష్ వాట్సాప్ బ్లాక్ అయింది. ప్రజలు తమ సమస్యలను తన పర్సనల్ మెయిల్ ఐడి హలో లోకేష్ AP.gov.in కు పంపాలని చెప్పి ఆయన కొద్దిసేపటి క్రితం విజ్ఞప్తి చేశారు. తానే స్వయంగా మెయిల్ చూసి సమస్యలు పరిష్కరిస్తానని కూడా మంత్రి హామీ ఇచ్చారు. సమస్య ఏదైనా సహాయం కావాలన్నా ఇక నుంచి తనకు హలో లోకేష్ AP.gov.in కు పంపాలని, ఈ మెయిల్ ఐడికి పంపాలి అని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి కూడా సమస్యలు పరిష్కరించాలంటూ పంపుతున్న మెసేజ్లు పోటెత్తడంతో మంత్రి నారా లోకేష్ వాట్సాప్ ను మెటా బ్లాక్ చేసింది. సాయం కోసం వచ్చే ప్రజలకు తన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి అని చెప్పి ఎన్నికల ముందు నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచి మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ప్రతిరోజు ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకొని ప్రజా దర్బార్ను ఉండవల్లిలో నిర్వహిస్తున్నారు. అయితే వేలాది మంది తమ సమస్యలను ఒకేసారి మంత్రి నారా లోకేష్ వాట్సాప్ చేయడం వల్ల టెక్నికల్ సమస్యతో ఈ బ్లాక్ అయింది. సమాచారం పంపే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తానే హ్యాండిల్ చేసే పర్సనల్ మెయిల్ ఐడి హలో లోకేష్ AP.gov.in కు సమస్యలన్నీ కూడా పంపించాలి అని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. గతంలో పాదయాత్రలో యువతను తను దగ్గరికి చేర్చిన హలో లోకేష్ కార్యక్రమం పేరుతోనే ఈ మెయిల్ ఐడిని మంత్రి క్రియేట్ చేసుకున్నారు. పేరు, ఊరు, మొబైల్ నంబరు, మెయిల్ ఐడి, సమస్య సహాయంకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా వినతిలో పొందుపరచాలి అని కూడా లోకేష్ కార్యాలయం విజ్ఞప్తి చేసింది. వాట్సాప్ తరచూ బ్లాక్ అవుతుండటంతో ప్రజలు పంపే మెసేజ్లు చూసే అవకాశం ఉండటం లేదని, దయచేసి అందరు మెయిల్ ఐడికే వినతులు పంపాలి అని కూడా నారా లోకేష్ విజ్ఞప్తి చేశారు. సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ రామారావు.